హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనం ప్రభు సన్నిధిలో చేరినప్పుడు అనాలోచనగా రొట్టె ద్రాక్షరసంలో పాలు పబ్బులు పొందితే, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా రొట్టె ద్రాక్షరసంలో పాలు పబ్బులు పొందితే అది ఆశీర్వాదము కాదు, కానీ అదేమైపోద్దండి? 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఎవడైనా అయోగ్యముగా అంటే హృదయములో విశ్వాసం లేకుండా, హృదయం సరలేకుండా, తన హృదయం తన దేహం దేవుని ఆలయమని నమ్మకుండా, ఇది యేసుక్రీస్తు నా కొరకు చిందించిన ప్రశస్తమైన రక్తం, ఇది ఆయన నా కొరకు సిలువలో చేసిన యాగానికి గుర్తుగా ఉన్న, నా స్థానంలో నా కొరకు నలగొట్టబడిన ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టె అనే గ్రహింపు లేకుండా, నా పాపముల వల్లే ఆయన నలగొట్టబడ్డాడు, నాకు రావలసిన మరణాన్ని ఆయన సిలువలో పొందాడు, నేను చిందించవలసిన రక్తం ఆయన నా కొరకు చిందించాడు అని విశ్వసించకుండా, కృతజ్ఞతతో కాకుండా ఊరికే ఆచారంగా తీసుకుంటే దాని విషయమే మనం దోషులమైపోతామట. అందువల్ల మీలో కొంతమంది వ్యాధిగ్రస్తులయ్యారు. 20వ వచనం, 30వ వచనం. ఇందువలనే మీలో అనేకులు బలహీనులుగా రోగులై ఉన్నారు. జాగ్రత్త అండి, ప్రభు బలతో ఆటలాడొద్దు, ప్రభు బలతో ఆటలాడొద్దు. చుట్టలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకొని వచ్చి పచ్చి బూతులు తిట్టొచ్చి పరిశుద్ధ పరిశుద్ధ ఏంట్రాడు ఆయన, అది ఏ నాలుకది? మీ నోట బూతులైనను సరసోక్తులైనను వట్టి మాటలైన రాకూడదు. ఇవి ఎంత మాత్రం మీకు తాకవో. మీరు చేసిన పనికిమాలిన పనుల కొరకు పశ్చాత్తాపడకుండా, మీ హృదయాన్ని సరిచేసుకోకుండా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే భయంకరం. యూదా ఇస్కరియోతు మనసులోనేమో యేసు ప్రభువుని అమ్మటానికి బేరం ఆడుకున్నాడు. 30 వెండి నాణాలు ఇస్తారా, ముద్దు పెట్టి అప్పచెపుతారని బేరం ఆడుకొని వచ్చి ప్రభు దగ్గర కూర్చున్నాడు. ప్రభు బలలో ప్రభు పక్కనే కూర్చున్నాడు. మీలో ఒకరు నన్ను ఈ రాత్రి అప్పగిస్తాడని ప్రభు చెప్పినప్పుడు, అయ్యా నేనేనయ్యా, నన్ను క్షమించయ్యా అని ఉంటే భలే ఉండేది. పేతురు నేనా ప్రభువా, యోహాను నేనా ప్రభువా, యాకోబు నేనా ప్రభువా, వాడా ప్రభువా, ఈడా ప్రభువా. మనం చెప్పామనుకోండి, ఇక ఈ చర్చిలో ఒకరు దొంగ ఉన్నారు, వెంటనే మీకు ఐడియా వస్తుంది. నేను అనుకున్నా అయ్యగారు భలే కనిపెట్టేశారు, ఆయనే దొంగ. అవును అంటావే గారి నేనా అని పరిశీలించుకోరు. నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మీరు నా యొద్ద దొంగిలించుతూనే ఉన్నారు. మేమెప్పుడు దొంగిలించాం? ఆ 10వ భాగములు కానుకలు ఇవ్వక నన్ను నా మందిరంలోనికి ధనము కానుకలు తీసుకురాక నా యొద్ద. తెలుసా మలాకి గ్రంథంలో ఉందని, 3వ అధ్యాయం ఉందని. యూదా ఇస్కరియోతు అందరూ నేనా అని అందరూ 11 మంది అయిపోతే చివరిలో నేను కాదు కదా ఏదో అనేసాడంట పక్కన. నాతో ముందు ఎవరు చేయి పెడతాడో నాతో కలిసి వాడే అని ప్రభు చెప్పాడు. సరిగ్గా చెయ్యి పెట్టాడు. దొరికిపోయాను రా దొంగ అనుకున్నాడు. అప్పుడన్నా ఒప్పుకున్నాడా? ఎందుకు యోధా చేయి తెలుసుకుంది, ఏదో చెయ్యిపో అన్నాడు ప్రభు. అంటే ఏం చేశాడట? తప్పును లేచి వెళ్ళిపోయాడు. ఇంక ఉండలేకపోయాడు అక్కడ దేవుని సన్నిధిలో. వాక్యంలో రాయబడింది, యూదా ఇస్కరియోతు రొట్టె ముచ్చుకొనగానే అతనిలో సాతాను ప్రవేశించెను. అతడు బయటికి వెళ్ళను. అది రాత్రి వేళ. మళ్ళీ యూదా ఇస్కరియోతు జీవితంలో తెల్లవారలేదండి. యేసు ప్రభువు సిలువ వేయబడిన బడక ముందే, సిలువలో వేలాడుతున్నప్పుడే
శిలువ దగ్గరికి వెళ్లకుండా రాత్రికి రాత్రే తాను చేసిన పాపం కొరకై మనసాక్షి చేత గుచ్చబడి నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. 30 వెండి నాణాలు విసిరి పడేశాడు. కానీ పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఉండి, ప్రభు నన్ను క్షమించాను ఉంటే క్షమిస్తానికి సిద్ధమేనండి. నేను ఇప్పుడు అందుకనే మీరు ఇవాళ అయితే నేను కూడా తీసుకోకూడదు ఇవాళ రొట్టె. అవును, నేను కూడా ఇవాళ కొంచెం ఘర్షణ పడి వచ్చాను కదా, ఫోన్లో తిట్టొచ్చాను కదా వాళ్ళని, ఆ మనసంతా పాడు చేసుకొని వచ్చాను కదా, నేను సరిలేను కదా అని మీ మనస్సాక్షి గుచ్చి ప్రభు బల్లో వచ్చినప్పుడు ఏంటంటే అని చాలామంది రొట్టె తీసుకోరు. ఎస్, సరి లేవు, సరి చేసుకోవడానికే రొట్టె ద్రాక్షరసం అంట. ఇక్కడ నిక్కచ్చైన వాక్యానుసారంగా జీవించి ప్రభు బలలో పాలు పంపులు పొందే వారందరూ నేను ఆయన సొత్తు అని మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మీ హృదయాలను దేవునితో సరిచేసుకుంటూ దేవుని ప్రణాళికలు ఎరిగితే అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. వందనాలయ్యా, వందనాలేసయ్యా, నాలాంటి వారి కొరకు సిలువ మీద నీవు చేసిన యాగం కొరకు వందనాలయ్యా. నా సిగ్గును భరించిన యేసయ్యా, నా చేతులతో చేసిన దోషము కొరకు నీ చేతుల్లో శీలను కొట్టబడగా నా పాదములు తిరిగిన తిరుగుళ్ళ కొరకు నీ పాదాలలో మేకలు కొట్టబడి నా శిక్షను భరించిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నా ఆలోచనలు పరిశుద్ధపరచుకోవాలి, నా కొరకు రక్తము చెందిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నా చెడిపోయిన హృదయం కొరకు నీ డొక్కలో పొడవబడింది, నా కొరకు యాగమైన యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. నీవు పొందిన దెబ్బల వల్ల ఉన్న స్వస్థత నాకు దయచేయి. నీవు చింతించిన రక్తంలో ఉన్న పాప విమోచన కలిగితే కల్వరి శిలువ నుండి ప్రవహించుతున్న క్రీస్తు రక్త దారాలలో మరొకసారి కరగబడినట్లుగా, ప్రోక్షించబడినట్లుగా, పరిశుద్ధపరచబడినట్లుగా ఈ రొట్టె ద్రాక్షరసంలో పాలుపొందలకు మా హృదయాలు శుద్ధీకరించబడినకు పరిశుద్ధాత్మను మా మధ్యకు భరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా, మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి.
ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి. కల్వరి ప్రతిధ్వని